ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జయ. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్టుగా మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. ठोकरे जमाने की तेरे दर पे ले आई है, किस्मत के मारों की तूने बिगड़ी बनाई है, तूने डूबी कश्तियों को, तूने डूबी कश्तियों को दिया है किनारा। मेरा धरानी तेरे नाम का सहारा, मेरा धरानी तेरे नाम का सहारा। जो भी एक అనుగ్రహంతో ఆశీర్వాదంతో ఈ సహజీవన కార్యక్రమం సజావుగా సుసంపన్నంగా కొనసాగుతున్నది. ఈ విధంగా మనకి అవకాశం ఇచ్చేటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తికి మనం ప్రేమగా పెంచుకునే ఆ ప్రీతమ ప్రభువుకి మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున, స్వరుల తరపున, ఉన్నత స్థితుల్లో ఉన్నటువంటి ఆత్మ తరపున శత సహస్ర కోటి పాదాపి బంధనాలను సమర్పిస్తూ మనం ఇప్పుడు కార్యక్రమంలో ముందుకు వెళదాం. ఇందులో భాగంగా సహజీవనంలో భాగంగా మనం రోజు ప్రవచనమాలికి చెప్పుకుంటున్నాం, అలాగే వచనం కూడా చెప్పుకుంటున్నాం. ఇంతవరకు 84 చెప్పుకున్నాము. మళ్ళీ ఈరోజు బాబా 2 ఇవ్వడం జరిగింది, 85, 86. ఈ 85 ఏమిటంటే క్రోధానికి మనస్సు మూలం, మనసు చర్యల ద్వారా వ్యక్తమవుతుంది. క్రోధానికి మనసు మూలం, మనసు చర్యల ద్వారా వ్యక్తమవుతున్నది. మానసిక జగత్తుతో చిక్కుబడిన బంధాలు కామం, లోపక్రోధాలు, కామక్రోధ లోపాలు. ఇది 85. 86 కామక్రోధ లోపాల ద్వారా అసంతృప్తిని అనుభవిస్తాడు నరుడు. కామక్రోధ లోపాల ద్వారా అసంతృప్తిని అనుభవిస్తాడు నరుడు. విసుగు చెందిన అహంకారము వాటి ద్వారా
సంతృప్తి పొంద చూస్తుంది. విసుగు చెందిన అహంకారము వాటి ద్వారానే సంతృప్తి పొంద చూస్తుంది. అంటే ఏ వచన ప్రవచనాన్ని అయితే మనం మామూలుగా చదువుకుంటామో అదే వచన ప్రవచనాన్ని ప్రాగరిష్టంగా అనుకోవడం చేస్తున్నామంటే. అయితే బాబా అంటున్నారు 85వ ఆచరణలో క్రోధానికి మూలమేది అంటే మనసు అంటున్నారు. దాని చర్యల ద్వారా అది వ్యక్తమవుతుంటుంది అన్నారు. మనసు చర్యల ద్వారా కనిపించని మనసు క్రోధాన్ని ఒక విధంగా జనింపజేయడం, దానికదే ఆ విధంగా వ్యక్తం కావడం అనేది మనం ఒక చిన్న ఉదాహరణతో చెప్పుకోవచ్చు. భగవంతుడు కరుణామయుడు, ప్రేమమయుడు. ఆయనలో కారుణ్యమే తప్ప, ప్రేమే తప్ప ఇంకో లక్షణం ఉండదు. కానీ అవతార పురుషుడుగా అవతారాలు దాల్చినప్పుడు అంతవరకు కనబడని ఆయనలోని కోపం, తర్వాత చూసొచ్చే ప్రవృత్తి కూడా బయటికి మనకి వ్యక్తమవుతూ ఉంటాయి. ఎందుచేత అవి వ్యక్తమైతే తప్ప అవతరణ యొక్క ఉద్దేశం నెరవేర్చలేడు ఆయన. అందుచేత మరి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఆయనే కదా బిందు ఆత్మలం మనము, సర్వాత్మ ఆయన. కనుక ఆయన నుంచే పొడికి పుచ్చుకున్నటువంటి ఆ క్రోధం అనే లక్షణం మనలో మనసు ద్వారా వ్యక్తమై దాని చర్యల ద్వారా అది దాని యొక్క ఆ నైజ గుణాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. అయితే ఇది మానసిక జగత్తులో చిక్కుకున్నటువంటి, అంటే ఆ జగత్తులో ఉన్నటువంటి కామం, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల్లో ఈ క్రోధాన్ని ఎక్కువగా అది అంటిపెట్టుకుంటుంది. ఈ క్రోధంలో ఏముంటుంది అంటే, క్రోధంలో కోపం ఉన్నది. కోపం క్రోధం కాదు. కోపం యొక్క పరాకాష్ఠ స్థితి క్రోధం. కాబట్టి ఇది ఎక్కడ? ఆ మనసు యొక్క జగత్తులో, ఆ మనసులోనే పుట్టి మనల్ని ఒక విధంగా మన యొక్క స్వభావాన్ని మార్చేస్తుంది. వీటి ద్వారా ఈ కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాది గుణాల ద్వారా మనిషికి ఎప్పుడూ సంతృప్తి పండవు. ఈ అహంకారం అనేది ఆ వ్యక్తీకరింపబడినటువంటి ఆ విలక్షణ లక్షణాల వల్ల అది సంతృప్తి చెందుతుంది. అంటే వ్యక్తం కావడానికి అది కారణం. అవి వ్యక్తమైన వాటితో మానవుడు వాడి యొక్క ప్రతి చర్యని బయటికి వ్యక్తం చేయడానికి కూడా అదే కారణం. అందుచేత 85, 86 తెలియజేశారు. విషయం గమ్మత్ ఏమిటంటే, ఏ రోజు కారోజు 2 కోటాలాగా ఇస్తున్నాడు ఆయన. ఒకవేళ నేను కూర్చొని మరొక 2 ఎక్స్ట్రా రాద్దామన్నా చెయ్యి రావడం లేదు అంటే కోట వేస్తున్నాడు అనమాట ఆయన. సరే పోనీ ఎలాగైతేనే మనకి ఈ వచన ప్రవచనాలతో పాటు ఈ మాలిక కూడా, ప్రవచన మాలిక కూడా ఆయన యొక్క కారుణ్యంతో మనకి అందుతూ ఉన్నది. ఇది మనందరి అదృష్టం. ఇప్పుడు మనం వచన ప్రవచనాల్లోకి బయలుదేరదాం. ఈ వచన ప్రవచనాల్లో మనం
ఎక్కడున్నావంటే అంటే భగవంతుడు మనల్ని ఎప్పుడూ ప్రేమగా చూస్తాడు ఆయన, ఎప్పుడూ ప్రేమతో చూస్తాడు ఆయన. కానీ మనం ఆ ప్రేమతో ఆయన్ని చూడలేకపోతూ ఉన్నాము. సరే, ఇప్పుడు మనం వచన ప్రవచనాలలో ప్రవచనాలు 401వ పేజీలో ఉన్నటువంటి సాధకుని లక్షణాలు భాగం 4లో విశ్వాసం బ్రాకెట్లో నమ్మకం అనేటటువంటి విషయాన్ని మనం మళ్ళీ ఆ చాప్టర్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నాము. ఎవరికైనా మీరు వెంటనే చదువుకుంటే మీకు అర్థం కానిది ఏదైనా ఉంటే మీరు ఈ కార్యక్రమం పెట్టాక ఎవరైనా సరే అడగొచ్చున్నాను, అడిగితే బాబా చెప్తాడు సమాధానం. సరే, విశ్వాసం దాని రూపాలు మొట్టమొదటిది. సాధకునికి ఉండవలసిన అత్యంత ముఖ్య లక్షణాలలో విశ్వాసం ఒకటి. సాధకునికి ఉండవలసిన అత్యంత ముఖ్య లక్షణాలలో విశ్వాసం ఒకటి. ఈ విశ్వాసం 3 రకాలుగా ఉంటుంది. ఈ విశ్వాసం 3 రకాలుగా ఉంటుంది. తనలో తనకు నమ్మకం, తనలో తనకు నమ్మకం, సద్గురువు ఎడల విశ్వాసం, జీవితంపై విశ్వాసం. చూడండి ఎంత స్టేజ్ వైజ్ గా మనం అర్థం చేసుకోవడానికి బాబా చెప్తున్నారు. తనలో తనకు నమ్మకం. మానవుల్లో ఆ లోపల ఉన్నదెవరు? భగవంతుడు. అయితే తనలో తనకు నమ్మకం అంటే మనలో ఉన్న భగవంతుడిపై నమ్మకం అనే అర్థం వస్తుంది. అలాగే భౌతికంగా ఆలోచిస్తే సాధారణంగా ఏ మానవుడు కూడా తన మీద తనకి నమ్మకం ఉన్నదా లేదని ఏనాడు ఆలోచించే పరిస్థితి ఉండదు. నా మీద నాకు నమ్మకం ఉన్నదా అన్నది ఆ ప్రశ్న ఉదయించదు మనలో, కానీ ఉదయించాలి. ఇప్పుడు సహజీవనమే తీసుకోండి. మన మీద మనకు నమ్మకం ఉన్నదా అనే ఆలోచన లేకుండా ప్రభువు మీద నమ్మకంతో ఆయన మీద ఉన్న ప్రేమతో ఇది ప్రారంభించుకున్నాం. ఇక మన మీద మనకు నమ్మకం ఉండాలనేది పక్కైపోతుంది. ప్రభువు మీద పెడితే మనం నమ్మకం పెట్టుకున్నాము, ఆయన చూసుకుంటాడు. అంటే ప్రతి లక్షణం కూడా దాని యొక్క అవగాహన స్థితిలో భగవత్పరంగా అయితే దాని యొక్క యాక్షన్ ఒకలా ఉంటుంది, మన పరంగా అయితే దాని యాక్షన్ ఇంకొకలాగా ఉంటుంది. కాబట్టి ఇది ఆయన పరంగా అయింది కాబట్టి సహజం కంటిన్యూ అవుతుంది. అందువల్ల తనలో తనకు నమ్మకం. రెండవది సద్గురువు ఎడల విశ్వాసం. నా ప్రభువు అనవసరంగా నాకు ఎందుకు ఆలోచిస్తాడు, నడిపించకపోతే నేను నాకు చేత కాదు కదా, నేను ఏది చేయలేను కదా. నా స్వామి ఇటువంటి ఒక ఉన్నత కార్యక్రమాన్ని సహజీవనాన్ని నడిపిస్తున్నాడంటే తప్పకుండా ఆయన సహాయం చేస్తాడు, నాకు సహాయం చేస్తాడు అన్న విశ్వాసం ఉండాలి. అది మనందరిలో కూడా సరే పర్సంటేజ్ అంతా నేను మాట్లాడడం ఉన్నది కాబట్టి సాగుతుంది. ఇక మూడవది జీవితంపై విశ్వాసం. ఇది కూడా ఎవరో ఆలోచించరు. ఈ జీవితం అనేది 84 లక్షల జన్మల మొత్తం అది జీవితం. జీవనం అంటే ఒక లైఫ్ స్పాన్. ఒక జన్మలో ఎన్నాళ్ళు జీవిస్తాడు అది 1 లైఫ్ స్పాన్ అంటారు. కాబట్టి బాబా అంటున్నాడు
గమ్మత్తుగా జీవితంపై విశ్వాసం అంటూ కంటిన్యూ చేస్తున్నారు బాబా. జీవితంపై విశ్వాసం ఎంత ఆవశ్యకమైనదంటే అది కొంత మేరకు తగిన స్థాయిలో లేకపోతే జీవించడమే అసాధ్యమవుతుంది అంటాడు ఆయన. ఎంత ప్రేమో చూడండి. తన మీద తనకు నమ్మకం, సద్గురువు మీద విశ్వాసం, జీవితంపై విశ్వాసం. ఈ విశ్వాసం ఎంత ఆవశ్యకమైనదంటే అది కొంత మేరకు తగిన స్థాయిలో లేకపోతే జీవించడమే అసాధ్యం అవుతుంది అంటున్నాడు. అందుకే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జీవితం, జీవనం కానీ ఈ రెండు మనకు ప్రసాదించింది ఎవరు? జీవితేశ్వరుడు అంటే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడే మన ప్రభు మెహర్ బాబా. కాబట్టి ఈ విశ్వాసం వలననే మనకి జీవించడం, జీవన గమనానికి మన వంతు సాయం చేయడం, జీవన గమనానికి మన వంతు సాయం చేస్తా అనిపిస్తుంది. తెల్లవలేసి కొంతమంది లేచి రంగానే టీవీ దగ్గరికి వెళ్ళిపోతాడు. వాడికి ఆ జీవిత గమనాన్ని అలా సర్దుకుంటాడు. వెంటనే రంగాన్ని నా కళ్ళులా చుట్టుకొని వెళ్ళి తెల్లనే టీవీ దగ్గర కూర్చుంటాడు. ఆ తల్లిదండ్రులు చూస్తాడు, ఏమనలేడు. భర్త చూస్తాడు, భార్యకే వనలేడు. ఇంకేత ఆ విధంగా వాడు డెవలప్ చేసుకున్నాడు. అంటే జీవితం అంటే ఏమిటో దాని మీద ఒక చక్కని అవగాహన లేనందువల్ల. అదే లేవగానే చిన్నగా బాబా ఒకవేళ గదించే గదిలోకి, లేదు గది లేకపోతే ఎక్క వదులు కూర్చొని ఆ బాబా ఫోటో దగ్గర ఆయనతో మనం కూర్చున్నాం అనుకోండి, రాత్రి నిద్రలో చాలా మందికి రకరకాల కళ్ళు వస్తాయి. అందులో పీడ కళ్ళు వస్తాయి, మంచి కళ్ళు వస్తాయి, రకరకాల కళ్ళు వస్తుంటాయి. కొంతమంది గడిచిపోతుంటారు పడుకొని. ఇవన్నీ కూడా తెల్లవారుసాక అంటే నిద్రలోకి జారుకున్నప్పుడు, నిద్ర విడిచిపెట్టినప్పుడు ఇవన్నీ మనకు కొన్ని మాత్రమే జ్ఞాపకం ఉంటాయి. కానీ ఎప్పుడైతే లేవగానే మనం బాబా దగ్గరికి వెళ్ళిపోతామో పూర్తిగా అన్నీ కూడా మన స్మృతి పథం నుంచి దూరం అయిపోతాయి. అప్పుడు నీకు ఏమవుతుంది? చూడగానే ఆయన ఏం చేస్తాడు? నిన్ను చూస్తున్నప్పుడు నిన్ను చూడ్డా ఆయన ఎన్ని జన్మలు ఎత్తావో, ఇన్ని జన్మలు ఏం చేసావో అన్నట్టుగా నిన్ను చూస్తాడు ఆయన. నీ చూపులో కానీ ఆయన ఎడల పరిపూర్ణమైన ప్రేమ, విశ్వాసం, ఆయన నుంచి ఈ జన్మ చరితార్థం కావాలనేటటువంటి ఒక తపన ఉందనుకోండి, లేవగానే ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తామో ఖచ్చితంగా మొట్టమొదటి ఇంప్రెషన్ ఆయనకి అదే క్రియేట్ అవుతుంది. అందుకే పడుకోని లేచిన తర్వాత దేవుడితోనే ఉండమంటారు. మనం దెయ్యాలతో ఉంటాం. అలాగే ఇవేంటే దెయ్యమే. ప్రపంచంలో ఉన్నటువంటి పరిధిమాల వస్తువులన్నీ అందులో ఉంటాయి. ప్రపంచంలో ఏవైతే వ్యర్థమైన ఉంటాయో అవన్నీ అందులోనే ఉంటాయి. అయితే అందులో ఉన్న మంచి ఛానల్స్ కూడా ఉన్నాయి. అందులో కూడా మంచిది మంచిగా కాక కొంచెం పత్రిక అని పిలాబాయ్ అంటే ఆ పిలాబాయ్ నేర్పించడానికి ఈవిడ మార్గరెట్ బనానా అనేది నవంబర్ 20న బాబా లాహోర్ నుండి రైలులో మెహ్రా, మణి, నెహ్రూ, కిట్టీతో కలిసి బయలుదేరాడు. ప్రయాణపు ఏర్పాట్లు చూడడానికి సాంజీ కూడా వెళ్ళాడు. దారిలో బాబా మస్సులతో సాంగత్యం చేయాలనుకున్నందుకు, ఆ మస్సు కార్యంలో సహాయపడేందుకు వైద్యులు కూడా వాళ్ళతో బయలుదేరారు. లాహోర్లో వాళ్ళు 5 నెలల పైనే ఉండి
బయలుదేరారు. దారిలో అమృతసర్లో ఆగి స్వర్ణ దేవాలయాన్ని దర్శించి తిరిగి ప్రయాణం కొనసాగించారు. 22వ తేదీ ఉదయానికి వాళ్ళు ఢిల్లీ చేరారు. ఢిల్లీలో కొన్ని గంటలు కేకి దేశాయి ఇంట్లో గడిపి కుతుబ్ మీనార్ను చూసి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ ఎక్స్ప్రెస్ లో ప్రయాణం కొనసాగించారు. మొదటి గ్రూపు వారంతా మెహరాబాద్ కు నవంబర్ 22న చేరుకున్నారు. బాబా బృందం వారు మాత్రం 7 రోజుల తరువాత చేరుకున్నారు. దారిలో ఉదయపూర్ లో 3 రోజులు ఉండి ఆ తరువాత మెహరాబాద్ వచ్చారు. పింపల్గామ్ విశ్రాంతి గృహాన్ని తరువాత మెహరాబాద్ గా పేరు మార్చారు. పింపల్గామ్ ఇదే బాజీ పేరులో యాడ్ చేశాడు. పింపల్గామున కొలువైయున్న శ్రీ మెహర్ బాబా నమో నమో అని పల్లవిలో ప్రస్తావన చేశాడు. ఆ పింపల్గామ్ విశ్రాంతి గృహాన్ని తర్వాత మెహరాబాద్ గా పేరు మార్చారు. ఈ విశ్రాంతి గృహాన్ని 1940లో వేలంలో కొన్నారు. బాబా మెహరాబాద్ తిరిగి వచ్చాక మాసాజీ గుస్తాజీ శ్రావసన్ అంటే గుస్తాజీ సోదరుడే మెహరాబాద్ లో ఉండమన్నాడు. నా విశ్వకార్యం కోసం నేను మెహరా, మణి, మెహరు, మార్గరెట్, వాలులతో కలిసి పింపల్గాంలో ఉండాలి. నా పనిలో సహాయపడేందుకు మిగిలిన వారందరూ మెహరాబాద్ లోనే ఉండండి అని బాబా స్త్రీలతో చెప్పారు. మన్సారీని చూసి నీవు ఒక్కదానివే కొండపైన ఒంటరిగా ఉంటే నేను చాలా సంతోషిస్తాను అన్నారు. చూసారా మన్సారీ మాయి ఎంత అదృష్టవంతురాలు. మన్సారీ మాయిని చూసి నీవు ఒక్కదానివే కొండపైన ఒంటరిగా ఉంటే నేను చాలా సంతోషిస్తాను అన్నారు. మన్సారీ ఏడు మొదలు పెట్టింది. నేను నీతో ఉందామని వచ్చాను బాబా, ఒంటరిగా నేను ఎలా ఉండగలను అని బాబాతో చెప్పింది. నీవు నాతో ఉండాలనుకుంటే నా ఇష్టానికి అనుగుణంగా ఉండాలి. భౌతికంగా నా సమక్షంలో ఉన్నప్పటికీ నా ఇచ్ఛకు అనుగుణంగా నడుచుకోలేకపోతే నీవు నాతో లేనట్లే. నాకు దూరంగా ఉండి నీవు నాకు సంతోషం కలిగిస్తే నీవు నాతోనే శాశ్వతంగా ఉన్నట్లే అని బాబా ఆమెకి స్పష్టంగా చెప్పారు. మన్సారి బాగా ఏడ్చింది. అప్పుడు బాబా నీకు పిచ్చి పట్టింది, నేను దూరంగా ఉంచడం లేదు, నీవు నాకు దూరం కావాలనుకున్నా నేను అలా జరగనీయను అని సూటిగా చెప్పాడు. తరువాత తొందరలోనే మన్సారి కొండపైనున్న తన క్వార్టర్స్ కి వెళ్ళిపోయింది. డిసెంబర్ 1943లో ఒక ఇరానీ హైదరాబాద్ వచ్చి బాబా పాదాల వద్ద 500 రూపాయలు పెట్టాడు. బాబా ఆ డబ్బును స్వీకరించలేదు. కానీ ఆ వ్యక్తి మరొకసారి ప్రాధేయపడగా అతన్ని ఏరిచి వైపు చూపించి ఏరిచికి ఇమ్మని చెప్పి ఏరిచి ఈ డబ్బును తీసుకెళ్లి భిక్షాటన చేయలేని పరిస్థితిలో ఉన్న ఏరిచ్ ఈ డబ్బును తీసుకెళ్లి భిక్షాటన చేయలేని పరిస్థితిలో ఉన్న ఒక పేద కుటుంబానికి ఇవ్వాలి. సహజమైన రీతిలోనే అటువంటి కుటుంబం ఎక్కడ ఉన్నది నీవే తెలుసుకుంటావు అని బాబా ఏరిచ్లో చెప్పారు. డిసెంబర్ నెల చివరి రోజుల్లో పూనాలో దర్శనమిచ్చేందుకు బాబా అంగీకరించారు. ఏరిచిని ముందుగా అక్కడికి పంపించారు. బాబా చెప్పినట్టు కుటుంబాన్ని కనుగొనేందుకు ఏరిచ్కి అహ్మద్నగర్ లో సమయం చిక్కలేదు. కానీ పూనా వెళ్ళేటప్పుడు 500 రూపాయలు తనతో తీసుకువెళ్ళి అక్కడ పేద కుటుంబం కోసం వెతకసాగాడు.
ఒకరోజు ఒక షాపు వద్ద చెరకు రసం తాగుతున్నాడు. షాపుకు వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటుండగా ఏరిచ్ పక్క నుండి వింటున్నాడు. అందులో ఒకడు భగవంతుని లీల ఎంత విచిత్రమో, అష్టైశ్వర్యవంతుడే అష్ట దరిద్రుడు అవుతాడు, నిరుపేద నిరుపమ సంపన్నుడు అవుతాడు అనగా విన్నాడు. ఆ షాపు యజమాని అవును అన్నట్లు తలోకి, భోర్ అనే ప్రదేశంలో నాకు ఒక మనిషి బాగా తెలుసు, చాలా నిజాయితీపరుడు, మునుపు హగ్గుమస్తా ఉద్యోగంలో ఉండేవాడు, కానీ అతన్ని ఉద్యోగం నుండి ఆకస్మికంగా తీసివేశారు. న్యాయంగా నడుచుకునేందుకు వెనుకోలేవాడు కాదు, నిజాయితీపరుడు పేరు సంపాదించాడు. అతనికి పై అధికారి ఎప్పుడు లంచాలు తీసుకునేవాడు. ఎక్కడంటే ఆ అధికారికి అసూయ. ఆ నిజాయితీపరుడిని ఎలాగోలా నాశనం చేసి నిరుపేదం చేశాడు. అతనికి పెళ్ళిడు వచ్చిన 2 అమ్మాయిలు ఉన్నారు, కానీ అతని దగ్గర పైసా లేదు, సరైన తిండి లేదు, బట్ట లేదు అని చెప్పాడు. వాళ్ళంతా వెళ్ళాక ఏరిచ్ ఆ వ్యక్తి చిరునామా తీసుకొని భోరు వెళ్ళాడు. ఆ ఇంటికి చేరుకొని దీనావస్థలో ఉన్న ఆ కుటుంబాన్ని చూడగానే ఏరిచ్ గుండె తరుక్కుపోయింది. కూతుళ్ళు చిరిగిన బట్టల్లో ఉన్నారు, ఉంటున్న ఇల్లు దీనావస్థలో పడిపోయేటట్టుంది. ఏరిచ్ని చూసి ఆ అమ్మాయిలు భయపడిపోయారు. ఏరిచ్ కాకి దృష్టిలో ఉన్నాడు. ఏ మిలిటరీ ఆఫీసులో లేక ఏ పోలీసు అనుకున్నాడు. అందువల్ల ఏరిచ్ని చూడగానే ఒక అమ్మాయి, మేమేం తప్పు చేయలేదు, మీకు పుణ్యం ఉంటుంది, మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి అంటూ గట్టిగా అరిచింది. ఏరిచ్ ఆమెను శాంతపరిచి, భయపడకు, నేను మీకు సహాయం చేయడానికి వచ్చాను, మా పెద్దన్నయ్య మీకు సహాయపడమని నన్ను పంపించాడు అని చెప్పాడు. ఇంకా దుఃఖం వస్తుంది, ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళకి అన్నయ్య అని పిలవడేవాడు. బాబాని అన్నయ్య అని పిలగలిగేటటువంటి స్థితి వాళ్ళకి ఇచ్చాడు. రెండో కుమార్తె, మా తండ్రి గారికి ఉద్యోగం లేదు, ప్రస్తుతం బయటకు వెళ్ళారు, మళ్ళీ రాత్రికే తిరిగి వస్తారు, మేము ఇప్పుడు ఎలా అప్పు మేము ఇప్పుడు ఎలాంటి అప్పు తీర్చలేము కనుక దయచేసి మీరు రేపు రండి అని పిలుచుబారింది. నేను అప్పు వసూలుకి రాలేదు, మా పెద్దన్నయ్య పంపిన కానుకను అతనికిచ్చి వెళదామని నేను వచ్చాను, రేపు ఇంట్లో ఉండమని మీ నాన్నకు చెప్పండి అని ఏరిచి వివరించే ప్రయత్నం చేశాడు. ఈడపది ఏడ్చి తిరిగి పూనా వచ్చేసాడు. మన్నాడు మళ్ళీ భోర్ వెళ్ళి వివరించాడు. అప్పుడు ఆ వ్యక్తి, మిమ్మల్ని ఎవరు పంపించారని అడిగాడు. బాబా పేరును బయటపెట్టడానికి ఏరిచికి అనుమతి లేదు, భగవంతుని ప్రేరణతో మా పెద్దన్నయ్య పంపాడు, ఈ డబ్బు తీసుకొని మమ్మల్ని సంతోషపెట్టండి అని చెప్పి ఏరిచ్ బాబా ఆదేశం ప్రకారం ఆ వ్యక్తి పాదాలు తాకి డబ్బును అతని చేతిలో పెట్టాడు. ఆ వ్యక్తి ఏడుస్తూ, నేనే గాని ఈ రోజు వచ్చి ఉండకపోతే రేపటికి నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు, ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకున్నాను. పీకల్లో అప్పుల్లో మునుగున్నాను. పెళ్లిడికి వచ్చిన ఈ ఆడపిల్లల భారాన్ని ఇలా ఎన్నేళ్లు భరించేది. నేనే చూస్తున్నావు కదా మా పరిస్థితి. బట్టలు కొనుక్కునేందుకు వేరే అవసరానికి సహతాపడుతున్నాం, కానీ భగవంతుడు కరుణా సముద్రుడు మా మంచి కోసమే మమ్మల్ని ఈ స్థితిలో ఉంచాడు అని తన మనసులో బాధను వెలిబుచ్చాడు. ఉత్తముడైన ఆ వ్యక్తికి 2 చేతులను జోడించి అక్కడి నుంచి నిష్క్రమించాడు. చూసారా, బాబా యొక్క ఆ ప్రేమ స్వచ్ఛత, ఆ ప్రేమలో ఉన్నటువంటి భగవంతుడి దయ, ఆ ప్రేమలో ఉన్నటువంటి ఆయన కరుణ మాధుర్యం సమస్తం కూడా ఒక చిన్న సంఘటనతో తెలియజేస్తాడు ఆయన. సర్వదయాళుని లీల అలాగే ఉంటుంది, సర్వదయాళుని లీల అలాగే ఉంటుంది. సర్వరక్షకుడైన అతని దృష్టికి
ఏది దాగదు, సర్వరక్షకుడైన అతని దృష్టికి ఏది దాగదు. వాల్టర్ మెర్చిట్ స్విట్జర్లాండ్ లో చనిపోయినట్లు 1943 డిసెంబర్ 23న కేబుల్ వచ్చింది. హేడీని ఓదారిస్తూ బాబా ఒక సందేశాన్ని పంపారు. వాల్టర్ చివరి రోజుల్లో అతని పక్కనే హేడీ ఉండేది. కానీ హేడీ ఏదో పని మీద ఆ గది నుండి వెళ్ళిన ఒక్క నిమిషంలోనే వాల్టర్ తుది శ్వాస విడిచిపెట్టాడు. హేడీ తరువాత బాబాతో మాట్లాడుతూ, నా భర్త క్షణంలోనే ఎందుకలా మరణించవలసి వచ్చింది అని అడిగింది. అతను వెళ్ళవలసిన క్షణం అదే. నీ ప్రేమ అతన్ని వెళ్లకుండా అంతసేపు ఆపింది అని బాబా ఆమెను ఓదార్చారు. పాపా జస్సావాల ఎరిచ్ సదాశివ్ పాటిల్ పూనాలో ఒక చిన్న దర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బాబా సరోజ్ కారులో డిసెంబర్ 30న పూనా వెళ్ళారు. బాబాతో మెహ్రా, మణి, మార్గరెట్, నెహ్రూ, వాలు పూనా వెళ్ళి బింద్రా హౌస్ లో ఉన్నారు. పాపా జస్సావాల ఏరిచ్ పిల్లలను చూడకూడదు కనుక వారిద్దరూ గ్యారేజీలోకి వెళ్ళిపోయారు. బాబా హౌస్ కి దగ్గరలో జాల్భాయ్ భైరం 2 గదులు కాటేజీని అద్దెకి తీసుకున్నారు. బాబా ఆ రాత్రి అందులో గడిపారు. ఉదయం 5 గంటలకు ఏరిచ్ బాబాతో కలిసి ఆ కాటేజీ నుండి బింద్రా హౌస్ వరకు నడిచేవాడు. బాబా అక్కడే ముఖం కడుక్కొని బ్రేక్ఫాస్ట్ తీసుకునేవారు. వెళ్తూ దానిలో బాబా తరచుగా తన బాల్యంలో గడిపిన ఆ ప్రదేశాలని ఏరిచ్కి చూపించేవారు. తండ్రి గారి టీ షాప్ కి దగ్గరలో ఒక చోట బర్రెల మంద తను కుమ్ము వేసేటంత పడైందని చెప్పారు. అలానే కాస్మాపాలిటన్ క్లబ్ ఉండే చోటుని బాబా గారితో తాను కూర్చునే చోటును ఏరిచ్కి చూపించారు. డిసెంబర్ 31 శుక్రవారం నాడు బింద్రా హౌస్కి ఎదురుగా ఉన్న అహల్యా ఆశ్రమంలోని స్కూల్లో తనకు అత్యంత సన్నిహితులైన ప్రేమికులకు దర్శనం ఇచ్చారు. చాలా మంది ప్రేమికులు కస్మాపేట నుండి అహ్మద్నగర్, షోలాపూర్, బాంబే, నాసిక్ నుండి వచ్చారు. ఉదయం 9 నుండి మధ్యాహ్నం వరకు గాన కచేరీ ఏర్పాటు చేశారు. బాబా మరొకసారి మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనమిచ్చారు. వచ్చిన వారు బాబా పాదాలు తాకకుండా చేతులు జోడించి నమస్కరించవలసిందిగా సూచించారు. కార్యక్రమం జరిగిన మర్నాడు పాపా జస్సావాలను వేరు దగ్గర కాపలా ఉండి ఎవరిని లోనికి ప్రవేశించనివ్వద్దని బాబా ఆదేశించారు. అలాగే బాబా ఆదేశం ప్రకారం పాపా వేరు దగ్గర తన స్థానంలో నిల్చున్నాడు. ఇంతలో డాక్టర్ ఘని బాబాను చూసేందుకు వచ్చాడు. కానీ పాప అతన్ని లోనికి పోనీయలేదు. కోపంతో ఘని లోనికి పోకూడదని చెప్పడానికి నువ్వెవరివి అని అడిగాడు. ఇది బాబా ఆదేశం అని పాప అన్నాడు. వెళ్ళి బాబాతో చెప్పు నేను వచ్చానని. బాబాయే నన్ను పిలిపించారు. బాబాని కావడం ఇప్పుడు అవసరం. బాబా ఎవరిని లోనికి రానియవద్దని నాతో చెప్పారు. ఎవరైనా వస్తే తన వద్దకు వచ్చి చెప్పమని నాకు చెప్పలేదు కదా అన్నాడు పాప. కిటికీలోంచి ఇదంతా చూస్తూ బాబా ఆనందిస్తున్నాను చూడండి. ఆ వెంటనే వాళ్ళందరినీ బాబా లోనికి పిలిచి పాపతో నీ బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. నీ కర్తవ్యాన్ని 100% నిర్వర్తించావు. నాకు ఇలాంటి విధేయత చూపాలి. రాజు వచ్చిన లోనికి దారీకు నీ ఒక్కడమే పరిపూర్ణ విధేయత చూపిస్తున్నావు. నీ ఒక్కడమే నమ్మదగ్గవాడి అన్నాడు. గర్వంతో పాప ముఖం వెలిగిపోయింది. అదే ప్రమాదం. కానీ గని ఎట్టు పొడుపుగా అవునులే అసలు ఒక్కడే నమ్మకస్తుడు నేను కాదు అన్నాడు. బాబా గని వైపు చూసి కన్ను గీతగా గని మరే మాట్లాడేసి ఎవరిని లోనికి రాయను బాబా, కానీ మీరు కూడా ఎవరిని పిలవకండి అని పాప అన్నాడు. అవునవును నేను ఇంకెవరిని పిలవను అన్నారు బాబా. ధీమాగా పాప మళ్ళీ గేటు వద్దకు వెళ్ళాడు. ఇంతలో మరొక పాత ప్రేమికుడు ఢాకే పాల్కర్ అహ్మద్నగర్ నుండి వచ్చాడు. పాప అతను నాపాడు. కానీ భాషకు కోపం వచ్చింది. పాప వెంటనే బాబా దగ్గరికి పోయి అక్షర జ్ఞానం లేని వాళ్ళంతా ఈ వద్దకు వస్తున్నారు. విధేయత అంటే బుద్ధిగా అర్థం కాని మనుషులు కరంగి గుండుతో ఢాకేని కాల్చాలి. అతను అంత మంచివాడు కాదు. నువ్వు అతనికి దర్శనమిస్తావని నేను అనుకోలేదు అని ఫిర్యాదు చేశాడు. బాబా
చిన్ని వేరువాన్ని పిలిచి కాకేడు వెళ్ళిపోమని చెప్పు, నేను మరి కర్రి ముఖాన్ని చూడదలుచుకోలేదని చెప్పారు. అది పెట్టిన పాపకు చాలా సంతోషం అయిపోయింది. బాబా శాంతిచ్చాడు, బాగా శాంతిచ్చాడు. కొన్ని నిమిషాల్లోనే బాబా ఏదో పని మీద పాపాను పంపించి కాకేడు లోనికి పిలిపించాడు. బాబా అతనితో కొంత చర్చ జరిపిన తర్వాత పంపించేశాడు. ఇక్కడ ప్రేమ యొక్క బాహ్యమైనటువంటి ప్రదర్శనలో భగవంతుడు ఏ విధంగా ఆయనకి విశ్వమానవ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఎలాంటి లక్షణాన్ని ఆయన వ్యక్తం చేస్తుంటాడు అన్న విషయం మనం తెలుసుకోవాలి. పాప మళ్ళీ వచ్చి గేటు వద్ద తన కాపలా కొనసాగించాడు. అప్పుడు గాడేకర్ తన భార్య గుణసాయితో కలిసి వచ్చాడు. గాడేకర్ అతని భార్య గుణసాయి ఇద్దరు వచ్చారు. పాప వెళ్ళి బాబాకు చెప్పాడు, బాబా మహారాజు వచ్చినా నీవు లోనికి రానివని నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మరి గాడేకర్ నిన్ను ఎలా వశపరుచుకున్నాడు అని ఆటపట్టిస్తూ అడిగారు. బాబా వాళ్ళిద్దరూ గొప్ప ప్రేమికులు, చక్రవర్తి కంటే గొప్పవారు. అతను నీ ప్రేమను ప్రతి చోట వ్యాపింప చేస్తున్నాడు అన్నాడు పాప. నీ భర్తగా వారిని పొగుడుతున్నా కాబట్టి నేను వాళ్ళని కలుస్తాను, వారిని లోనికి పంపు అన్నాడు బాబా. గాడేకర్ అతని భార్య లోనికి వెళ్ళారు. బాబా వాళ్ళతో ముచ్చటించారు. బాబా వాళ్ళని చూడాలనే ఉంది, బాబాకు వాళ్ళని చూడాలనే ఉంది. పాప పొగట్ట బాబాకు సాకుగా దొరికింది. గాడేకర్కి షోలాపూర్ నుండి అహ్మద్నగర్కి బదిలీ అయింది. తన కుటుంబంతో ఇప్పుడు ముత్తా బంగ్లాలో ఉంటున్నాడు. బాబా కోసం ప్రత్యేకంగా ఒక గదిని అందులో ఉంచారు. స్టేషన్ రోడ్ లో ఆ బంగ్లా ఉండడం వల్ల బాబా మెహరాబాద్కు వెళ్ళినప్పుడల్లా అక్కడ ఆగేవారు. కానీ బాబా తన వస్తు విషయం ముందుగా వాళ్ళకి తెలియజేసేవాడు కాదు, వస్తున్న విషయం తెలియజేసేవాడు కాదు. ఒకసారి గుణసాయి, బాబా ఎందుకలా చప్ప పట్టకుండా మా ఇంటికి వస్తారు, ఒక్కసారి ఇల్లంతా చప్పతో పేరుకొని ఉంటుంది, మీరు వస్తున్నట్టు ముందుగా వాళ్ళు తెలిస్తే ఇల్లంతా చక్కగా సర్దిపెట్టి ఉంచుతాం కదా అని ఫిర్యాదు చేసింది. బాబా చిన్నవుతో, ఇది నీ ఇల్లా, ఇది నా ఇల్లు, నా ఇంటికి నేను వచ్చేటప్పుడు నీకు చెప్పాలా అని అన్నారు. బాబా కోసం ప్రత్యేకంగా ఉంచిన గదిని బాబాకు చూపించాడు. బాబా సంతోషించి, ఈ ఒక్క గదిలోనే బందీగా నేను ఉండాలా నీ ఉద్దేశం, నేను ప్రతి గదిలోకి వెళ్తాను అన్నారు. ఇంటిలోని ప్రతి గదిని బాబా చూశాడు. వాళ్ళ వంటగదిని కూడా వదలపెట్టలేదు. ఒకసారి బాబా గాడేకర్ ఇంటికి వచ్చి, నా కోసం నేనే వంట చేయాలనుకుంటున్నాను అంటూ బంగాళదుంప తొక్క తీసి బజ్జీలు చేయడానికి తయారయ్యారు. పూనాలో 12 రోజులపై ఉండి బాబా 1944 జనవరి 9 ఆదివారం నాడు మెహరాబాద్ తిరిగి వచ్చారు. 10 మనిషి కొడుకు అమీర్ గురించి ఎవరో మాట్లాడారు. చీల గదులు, మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు అమీర్ తల్లిని, 2 చెల్లెల్ని మెహరాబాద్ తీసుకొచ్చారు. ఒక సోదరి పేరు ఖాజా, ఆమెను శ్రీమండలతో పాటు ఉంచి చూసుకుంటున్నారు. అమీర్ను చూసుకున్నట్టుగా ఈమెను కూడా చూస్తున్నారు. ఇంకో సోదరు కూడా మెహరాబాద్ లోనే ఉంది, కానీ ఆమె అక్కడ ఉండాలంటే పనిచేస్తూ ఉండాలి. శ్రీమండలందరూ ఖాజాను గౌరవంగా చూసుకోవాలి. ఈ కొత్త హోదాతో ఆమె సహజంగానే ఎంతో ఆనందించింది. ఖాజా ఎప్పుడైనా అహ్మద్నగర్లో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మామూలుగా బస్సులో వెళ్ళేది కాదు, సిద్ధితో కలిసి ప్రత్యేకమైన టాంగాలో వెళ్ళేది. టాంగాకు అన్ని పక్కల ఉన్న స్థలాలన్నింటినీ దించేశారు. ఇంటి దగ్గర టాంగాను ఆపినప్పుడు సిద్ధు కొద్ది దూరం వరకు పక్కకు వెళ్ళి నుంచునేవాడు. ఆమె ఇంటిలోకి వెళ్ళేంత వరకు అలా దూరంగా నిలబడేవాడు. చూసేవాళ్ళు ఆమె పెద్ద సంపన్న కుటుంబానికి చెందినది అనుకునేవారు. ఈ కుటుంబం కోసం బాబా ఒక మంచి బంగ్లాను చూడమని కాళేమామను షోలాపూర్ పంపాడు. చుట్టూ వెదురు సెడికల కాంపౌండ్తో ఉన్న బంగ్లాను కాళేమామ చూశాడు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ఆది కారులో ఆ తల్లిని, ఖాజాను, ఆమె సోదరుడు అమీర్ను బాబా ఫిబ్రవరి 1 షోలాపూర్ పంపించారు. వాళ్ళ బాగోగులు చూసేందుకు కాళేమామను అక్కడే ఉంచారు. గతంలో వాళ్ళు వీధులు ఊడ్చేవారు, మరుగుదొడ్లు శుభ్రం చేసేవారు. ఇలాంటి ఇళ్ల పనులు చేసేవారిలో కూడా వీరు అధమ శ్రేణికి చెందినవారు. ఒక యువరాణి వలె జీవితాన్ని అనుభవిస్తున్నారు. బ్రాహ్మణుడైన కాళేమామ వాళ్ళ మంచి చెడ్డలు కనిపెడుతూ కావలసిన సదుపాయాలని సమకూరుస్తూ ఉండాలి.
అమీర్కి దాస్యం చేసే పని కృష్ణకి అప్పగించినట్టే కాళేమామలోని కుల ఆధిక్యతకు సంబంధించిన సంస్కారాన్ని తొలగించేందుకు బాబా అతనికి బాధ్యత అప్పగించారు. వాళ్ళ మనసుకు తోచిన ప్రతి చిన్న కోరికలు తలవంచుకొని చేయవలసిందే. హరిజనులకు సేవకులుగా కాళేమామ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండడమే కాదు, షోలాపూర్ లో ఎంతో మందికి ఇతను బాగా తెలిసిన వ్యక్తి. పైగా ఇతను ఒక ఉన్నత బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చాడని అందరికీ తెలుసు. ఆ బంగ్లాలో ఉండే కొత్త వాళ్ళు ఎవరు అని కాళేమామని అడిగేవారు. కాళేమామ ఏం చెప్పగలడు? తెలిసిన వాళ్ళ నుండి ముఖం చాటేసుకుని వెళ్ళేవాడు. అలా వారు అడిగే ఇబ్బందికరమైన ప్రశ్నలను తప్పించుకునే ప్రయత్నం చేసేవాడు. కానీ బజార్కి వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు తారసపడేవారు. ఎందుకలా తప్పించి తిరుగుతున్నామని ఎవరైనా పట్టుబట్టి అడిగితే అతడు ఇలా సమాధానం చెప్పేవాడు. సాధనలో మునిగి ఉన్న ఆధ్యాత్మిక బాటసారికి తన సాధనకు అవాంతరం కలిగే ప్రదేశాలకు వెళ్ళడానికి అనుమతి లేదు. సాధనలో మునిగి ఉన్న ఆధ్యాత్మిక బాటసారికి తన సాధనకు అవాంతరం కలిగే ప్రదేశానికి వెళ్ళడానికి అనుమతి లేదు అని చెప్పేవాడు. 1944లో బాబా సోదరుడు బేరం కుమారుడు షేరుకు కుమార్తె గుల్నార్కు జొరాస్ట్రియన్ల సాంప్రదాయం ప్రకారం నవజోత్ ఉత్సవం అంటే ఉపనయనం బాబా ఎదుట మెహరాబాద్ లో జనవరి 29న జరిగింది. ఒక వారం తరువాత ఫిబ్రవరి 5న మెహరా, మణి, నెహ్రూ, మార్గరెట్ వాళ్ళతో కలిసి బాబా ఔరంగాబాద్ వెళ్ళారు. ప్రేమ్ బిసేరా అనే బంగ్లాలో సూర్య బస చేశారు. ఛాంజీ, తకబరియా, ఆది సీనియర్, మాసాజీ అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ముందుగానే ఔరంగాబాద్ వెళ్ళి ప్రేమ్ బసారేకి పక్కనే మరొక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. దానిలో బాబా మరియు పురుష మండలి దిగారు. రాత్రి కాపలా పనిచేసేందుకు వెంకోబరావుని పిలిపించారు. ఆ తరువాత కాపలా విధుల్ని కృష్ణ, కాక, మాసాజీ అప్పుడప్పుడు పంచుకొని చేసేవారు. మెహరాబాద్ లో మిగిలిన ఉన్న స్త్రీలందరినీ ఒక వారం పాటు ఔరంగాబాద్ లో ఉండేందుకు బాబా పిలిపించారు. వాళ్ళకి ఔరంగాబాద్ లో బాబా మరియు పురుష మండలి ఉంటున్న బంగ్లాలో బస ఏర్పాటు చేశారు. అందువల్ల బాబా పురుష మండలి ప్రేమ్ విల్లా అనే మరో బంగ్లాలోకి వెళ్ళారు. దౌలతాబాద్ కోట, ఎల్లోరా గుహలు చూసేందుకు బాబా అందరినీ తీసుకెళ్లారు. మెహరాబాద్ నుండి వచ్చిన స్త్రీలను ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ మెహరాబాద్ పంపారు. ప్రేమ్ బసేరా ఆవరణలో చిన్న చెరువు లాంటి నీటి గుంట ఉంది. కానీ దానిలో నీళ్లు నింపేందుకు పైపు లైన్ లేదు. దూరాన ఉన్న బావి నుండి నీళ్లు తెచ్చి ఈ ట్యాంక్ లో పోసేందుకు మనుషుల్ని కూలికి నియమించారు. బర్రె చర్మంతో చేసిన సంచులతోనూ ఎడ్ల బండ్లు, మోటారు ట్రాలీలతోనూ వాళ్ళు నీళ్లు తెచ్చి పోసేవారు. స్త్రీలు అందులో ఈత కొట్టేందుకు అనుమతిస్తే బాగుంటుందని మార్గరెట్ అంది. అలాగే కొన్ని రోజులు వాళ్ళు ఈత కొట్టారు. కానీ ఎక్కువ లోతు లేకపోవడం వల్ల, బాగా చిన్నదిగా ఉండడం వల్ల అది ఈతకి అనుకూలంగా లేదు. బైబిల్ను ఔరంగాబాద్ పిలిపించారు. అతను తీసుకొచ్చిన వస్తువులతో బాబా ప్రేమ్ బిల్లాలో సాంగత్యం చేసేవారు. బాబా 1939లో సాంగత్యం చేసిన మాయి బాప్ అనే ఉన్నత తరహా బస్సును ఆది సీనియర్ ఖుల్గాబాద్ నుండి తీసుకొచ్చాడు. మాయి బాప్ అన్నది అతనికి తరువాత పట్టబడిన పేరు. మాయి బాప్ అంటే తల్లి తండ్రి అని అర్థం. ఆ బస్సు బాబాతో ఒంటరిగా ప్రేమ్ బిల్లాలో 20 నిమిషాల సేపు కూర్చొని హడావుడిగా గదిలోకి బయటకు వస్తూ ఈ మహారణ్యంలో ఎన్నో కంటకాలు ఉన్నాయి అని గట్టిగా అరిచాడు. మళ్ళీ బాబాతో కూర్చునేందుకు ఈ బస్సును బొద్దుగంటగా 15 నిమిషాలు కూర్చొని బయటకు వచ్చేసాడు. బస్సు నాలోకి ఒక మేకు దిగబడింది, ఈ బాధను నేను భరించలేను అంటూ అరిచాడు. బాబా అతనికి కఠినమైన ఆధ్యాత్మిక కార్యం ఏదో ఇచ్చి ఉండడం వల్ల అతను అలా అంటున్నాడని కాకా అనుకున్నాడు. మాయి బాబాను తిరిగి ఖుల్గాబాద్ తీసుకెళ్లమని కాకాతో చెప్పాడు బాబా. అంతేగాక 7 రోజుల పాటు ప్రతిరోజు అతన్ని ఔరంగాబాద్ తీసుకుని రమ్మని కూడా కాకాను బాబా ఆదేశించాడు. కానీ ఆ బస్సు మర్నాడు కాకాతో రావడానికి నిరాకరించాడు. అందుచేత బాబా అతనుండే నివాసానికి ప్రతి సాయంత్రం వెళ్లి సాంకేతం చేశారు. 1944 ఫిబ్రవరి 21న పూనాలో బాబా సోదరుడు ఆది జూనియర్ కు వీలు చెల్లెలు పూలుకి వివాహం జరిగింది. బాబా ఆ వివాహానికి హాజరు కాలేదు. తన ఆశీస్సులు ఔరంగాబాద్ నుండి పంపించాడు. ఆ ప్రాంతంలో ఉన్న పేదలకు బట్టలు, తిండి గింజలు పంచే విషయాన్ని గురించి ప్రణాళికలు వేస్తూ
ఖరారు చేయడంలో బాబా తలమునకలై ఉన్నారు. ఈ పనిలో సాయపడేందుకు పూనా నుండి ఏరిసిను సోదరుడు జాల్ను రప్పించారు. ఔరంగాబాద్ టౌన్ హాల్లో 1944 ఫిబ్రవరి 25 శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చిన ప్రతి పేద వ్యక్తికి 2 మీటర్ల బట్ట 3 సేర్లు జొన్నలు బాబా చేతుల మీదుగా పంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆగకుండా ఈ ప్రసాదాన్ని మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 6 గంటల వరకు బాబా పంచారు. ఈ జొన్నల్ని ట్రక్కుల్లో తీసుకొచ్చారు. మండలి వారు జొన్నల్ని 2 మీటర్ల గుడ్డలో మూటలుగా కట్టారు. ఇలా మూటలు కట్టే కార్యక్రమం పగలు రాత్రి కొన్ని రోజుల పాటు సాగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కఠినమైన రేషనింగ్ విధానం నడుస్తున్న రోజుల్లో మార్కెట్లో జొన్నలు దొరకడం లేదు. ప్రభుత్వం నుండి అతి కష్టం మీద జొన్నలు వస్త్రాలను సంప్రదించడం జరిగింది. నిజానికి అక్కడ ఉన్న పేదవారిని సమీకరించడం మరొక కష్టమైన పని. టాంగాలో పట్టణంతా తిరుగుతూ ఏరిస్ పేద సోదరులారా, ఔరంగాబాద్ టౌన్ లో ఫిబ్రవరి 25 నాడు ఉచితంగా జొన్నలు బట్టలు పంచబడును, వాటిని స్వీకరించి మాకు తోడ్పడండి అంటూ లౌడ్ స్పీకర్లో అరుస్తూ ప్రకటన చేశాడు. ఏరిస్ ఈ విధంగా ప్రకటన చేస్తుంటే కొంతమంది నిరాశాపరులు మన బ్రతుకులు తెల్లారుతుంటే ఈ పంపుడే ఒక రచ్చపడింది అంటూ ఘాటాన్ని విమర్శలు చేయడం వినబడ్డాయి. చాలా మంది పిల్లలు టాంగా వెనుక పరుగులెడుతూ ఏరిచి మాటలను అనుకరించేవారు. మార్చి 3వ తేదీన ఫిరోజాబాద్ లోని బానీ గార్డెన్స్ లో మరో పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీన్ని బైబిల్ కాక ఏరిచ్ ఆది సీనియర్ జాన్ ఏర్పాటు చేశారు. వాళ్ళు ముందుగా పేదవారికి వెళ్లి ఈ కానుకను స్వీకరించమని వాళ్ళకి వివరణాత్మకంగా చెప్పి వచ్చేవారు. డబ్బు పెట్టి తిండి గింజల్ని కలుపుకోవడమే కష్టమైన ఈ రోజుల్లో ఇలా ఉచితంగా పంచుతామంటే జనానికి నమ్మశక్యం కాలేదు. దానివల్ల చాలా మంది వచ్చేందుకు ఇష్టపడలేదు. కొంతమంది ఇదేదో పచ్చి మోసంగా వారికి ఎంతో కష్టంగా ఉన్న ఈ కార్యక్రమం మరింత జటిలమయ్యింది. మార్చి 18న 3వ పంపిణీ ఉత్సవం పైథాన్లో జరిగింది. బాబా అక్కడికి మార్చి 14న వెళ్ళారు. అక్కడ ఆ 5 రోజులు బాబా ఉండడంతో ఇంచుమించు 3000 మందికి జొన్నలు పంచడం జరిగింది. మండలి వాళ్ళు ఇంటింటికి వెళ్లి కూపన్లు పంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని వాళ్ళని ప్రార్థించేవారు. బాబా స్వయంగా ఈ వితరణ కార్యక్రమాన్ని పర్యవేక్షించేవారు. ఒక పక్క పేదవాళ్ళకి ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ బాబా తన మస్తు కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. బిడ్ టౌన్ లో బాబా చందూమియా అనే ఒక సగం మస్తు సగం పిచ్చివాడిని శాంతిబాయ్ అనే మస్తాన్ని కలిశారు. దీనిలో ఉన్న స్త్రీలు ఈ మస్తాన్ని భక్తితో కొలిచేవారు. ఇక్కడ స్థానిక స్త్రీలు ఆమెకు తరచుగా స్నానం చేయించి బట్టలు కట్టి ఆహారం తినిపించేవారు. ఒక్కొక్కసారి ఈ మస్తాని మురికి బట్టలకి బదులు అందమైన దుస్తులు కట్టుకునేది. మామూలుగా శాంతిబాయ్ చుట్టూ 5-6 కుక్కలు ఉండేవి. కుక్కల్ని ఇష్టపడే ఎక్కువ మంది బస్సులకు వల్లనే ఈమె కూడా ఎప్పుడు తాను తినే ముందు కుక్కలకి తిండి పెట్టేది. పైథాన్ లో మౌల్వీ అబ్దుల్ వాహెబ్ అనే బస్సును కనుగొని సాంగత్యం కొరకు ఔరంగాబాద్ తీసుకొచ్చారు. చాలా అసాధారణంగా ఉండే ఇతనంటే బాబా ఎంతో ఇష్టపడ్డారు. చెబితే వినడానికి ఎంతగా ఉన్నా ఇతను ఉపాధ్యాయుడిగా ఒక స్కూల్లో ఉద్యోగి. ఇతను ఎటువంటి పాఠాలు బోధించడు, కానీ పిల్లల చేత ఈ విధంగా మాటి మాటికి అనిపిస్తుంటాడు. ఒకే ఒక్క దేవుడు తప్ప మరే దేవుడు లేడు, ఒకే ఒక్క దేవుడు తప్ప మరే దేవుడు లేడు. వాళ్ళందరి చేత దేవుడిని ప్రార్థించమని ఒత్తిడి చేసేవాడు. ఈ మొదటే అందరికీ గౌరవం. ఇతన్ని రోజు స్కూల్కి ఒకసారి తీసుకెళ్లి రిజిస్టర్ లో సంతకం చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఒక సహాయకుడిని నియమించారు. ఇతను నెలవారీ జీతం కూడా తీసుకుంటాడు. దాన్ని ప్రభుత్వం వారు ఇతని భార్యకు అందజేస్తారు. అందులో కొంత భాగం ఈ మస్తుకు భోజనం ఏర్పాటు చేసే ఒక షాపు యజమానికి ఇచ్చేవారు. అబ్దుల్ వాహెబ్ గతంలో బాగా చదువుకుని ఉండొచ్చు. సూఫీ పాండిత్యంలో మంచి ప్రవేశం ఉన్నట్లుగా కూడా అనుకుంటాడు. తాను ఒకసారి మజూబ్ సిట్లోకి వెళ్ళినట్టు, తన ఆధ్యాత్మిక అనుభవాల గురించి నోట్స్ కూడా రాసినట్లు ఈ వస్తు బాబాతో సాంగత్య సమయంలో బాబాకు బైబిల్కు స్పష్టమైన భాషలో చక్కగా వివరించాడు. తన ప్రస్తుత చైతన్యం కొన్ని సమయాల్లో సాదిక్ మాదిరిగాను, కొన్ని సమయాల్లో మజూబ్ మాదిరిగాను ఉంటూ ఈ 2 స్థితుల మధ్య అలల మాదిరి
కదులుతూ ఉంటుందని కూడా స్పష్టమైన భాషలో వివరించాడు. తన కార్యక్రమం పూర్తి చేసుకుని బాబా ఔరంగాబాద్ వచ్చాక పేదరికంలో తగ్గుతున్న 100 కుటుంబాలకు సహాయం చేయదలిసినట్టు మండపంతో చెప్పారు. అభిమానంతో భిక్షాటన చేయలేనటువంటి కుటుంబాలని నారాయణగా, అలే, రాజూరి, ఖున్నారి పట్టణాల్లో గుర్తించమని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని మే 7వ తేదీ జరిపించడానికి బాబా నిర్ణయించారు. తన ప్రణాళికల్లో ఇటీవల తలెత్తిన తాజా పరిణామాల గురించి తెలియజేస్తూ బాబా మార్చి 13న ఔరంగాబాద్ నుండి ఒక సర్క్యులర్ను పంపించారు. ఇరాన్ ప్రయాణానికి పాస్పోర్ట్లు సంపాదించడంలో తలెత్తిన ఇబ్బందులు ఇంకా పరిష్కరించబడినందున ఆ ప్రయాణాన్ని ఇంకా నిర్ణయించలేదు. రేషనింగ్ నిబంధనల కారణంగా ఏ ప్రదేశంలోనైనా ఒకసారి 50 మంది కంటే ఎక్కువ మందికి భోజనపు ఏర్పాట్లు చేయడానికి వీలు కాదు. దీనివల్ల బాబా అనుకున్నట్టు మెహరాబాద్ లో ఒక నెల రోజుల పాటు ఉండేందుకు సమ్మతి తెలిపిన 200 మంది సంతకందారులకి వసతి, భోజనం ఏర్పాటు చేయడం అసాధ్యం. అలా ఇలాంటి ఇబ్బందులన్నింటి గురించి చర్చించి పరిష్కరించేందుకు 24 మంది వ్యక్తులతో జూన్ నెలలో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని బాబా నిర్ణయించారు. దిగువ వివరించిన విషయాన్ని తెలియజేస్తూ బాబా సర్క్యులర్ను ముగించారు. 7 రోజుల పాటు ఉపవాసం చేయమని గతంలో ఆదేశింపబడిన వారు ఒక ప్రత్యేక ఉపవాసాన్ని 24 గంటల పాటు 1944 మే 15న ఆచరించాలి. ఆ రోజు ఉదయం 8 గంటలకు ఉపవాసాన్ని ప్రారంభించాలి. ఆ తరువాత 5 రోజుల పాటు చేసే ఉపవాసాన్ని రాబోయే చివరి సర్కల్లో వివరించిన తేదీ నుండి పాటించాలి. జూన్ నెలలో 10, 11 తేదీల్లో నిర్వహించనున్న ప్రత్యేక సమావేశం తర్వాత ఆ చివరి సర్కులను అందరికీ పంపిస్తారు. సర్కులలో వివరించిన ఇబ్బందులన్నీ స్థూల దృష్టితోనూ ఆచరణాత్మక లౌకిక దృష్టితోనూ పరిశీలిస్తే వాస్తవమైనవే. అందువల్ల అవన్నీ లోపరహితమైన వాస్తవాలు. అయినా నేనుగా అన్నీ తెలిసిన నేను సర్వజ్ఞుడిగా, సర్వశక్తివంతుడిగా, నేను అనుకున్న విధంగా అన్నిటినీ ఏర్పరిచి ఉండగలిగేవాడిని. అందువలన అనుకున్న ప్రణాళికను మరికొన్నాళ్లకు పొడిగించేందుకు ఈ పరిస్థితులను, ఇబ్బందుల్ని నేనే సృష్టిస్తున్నాను అన్న విషయం సహజంగా అందరికీ అర్థమవుతుంది. ఈ పొడిగింపు వెనుక ఖచ్చితమైన ఉద్దేశం, ముందే నిర్ణయించిన నిర్దిష్టమైన కారణాలు ఉన్నాయన్న విషయం కూడా విదితమవుతుంది. ఈ విషయాన్ని కేవలం అదృష్టవంతులు మాత్రమే త్వరలో తెలుసుకుంటారు. ఈ కారణం వల్లనే నేను నా గత సర్కులర్లో సంశయాత్ములు, అసహనపరులు, నిరాశాపరులు తమ నిర్ణయాన్ని విరమించుకునేందుకు వెనుకడుగు వేయనక్కర్లేదు. అండర్లైన్ చేసుకోండి. సంశయాత్ములు, అసహనపరులు, నిరాశాపరులు తమ నిర్ణయాన్ని విరమించుకునేందుకు వెనకడుగు వేయనక్కర్లేదు. బాబా తాలూకా ఆ ఇన్స్ట్రక్షన్స్ చాలా షార్ప్ గా ఉంటాయి. సంశయాత్ములు అంటే సంశయం ఉన్నవాళ్ళు, అసహనపరులు స్థానం లేని వాళ్ళు, ఆశ లేని వాళ్ళు తమ నిర్ణయాన్ని విరమించుకునేందుకు వెనకడుగు వేయవలసిన పని లేదు. అది వాళ్ళ బలహీనతగా నేను పరిగణించను. కానీ ముందుగా నిర్ణయించిన ఆధ్యాత్మిక సమయానికి సమాయత్తమయ్యేందుకు వారిలో సన్నద్ధత లేదని మాత్రం నేను అనుకుంటాను. అయినా నా ఆశీస్సులు వారికి ఎప్పుడూ ఉంటాయి. అది నేను వివరించాను. ముఖ్యంగా నేను సృష్టించిన పరిస్థితుల వల్లనే ఈ వాయిదా వేయడం జరిగింది. ఈ పొడిగింపు తప్ప సంబంధించిన ఏర్పాట్లు, ప్రోగ్రాం మరియు గత సర్కులర్లో సూచించిన ఆధ్యాత్మిక అనుభవాల ఉపలబ్ధి వగైరాలన్నీ కూడా ఏ మార్పు లేకుండా చెప్పినట్టే యథాతథంగా ఉంటాయి. ఔరంగాబాద్ లో పని ముగించుకున్న బాబా 1944 ఏప్రిల్ మార్గరెట్లతో కలిసి మెహరాబాద్ తిరిగి వచ్చారు. ఒక వారం తర్వాత ఈ నలుగురు శ్రీమండలతోనూ మరియు వాలుతోనూ కలిసి పింపల్గావ్కి మకాం మార్చారు. లక్ష్మి అనే పరిచారికను కొంతమందికి రఖ్మా అనే ఆమెను ఇంటి పనుల కోసం తీసుకెళ్లారు. గతంలో సూచించిన ఈ 4 పట్టణాల్లోని పేద కుటుంబాల్ని గుర్తించేందుకు కాకా, బైరుల్, ఏరిచ్ ఆయా ప్రదేశాలకు వెళ్లారు. ఆది సీనియర్ తిరిగి కృష్ణ క్వార్టర్స్ కు వెళ్ళిపోయాడు. అయినా ప్రతిరోజు బాబా నుండి ఆదేశాలు తీసుకునేందుకు వస్తూనే ఉన్నాడు.
ఒక విధంగా ఇది చదువుతూ ఉన్నప్పుడు ఆ సంఘటనలు ఆయా వ్యక్తుల యొక్క అదృష్టం, బాబా వాళ్ళని చూసే విధానం, వాళ్ళకు ఒకవేళ ఏది కావాలన్నా కూడా ఇవ్వగలిగేటటువంటి ఆయన ఆ ప్రేమ హృదయం, ఇవన్నీ కూడా ప్రతి చోట కూడా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. పింపల్గాం ప్రశాంత గ్రామీణ వాతావరణమంతా పవిత్రమైన బాబా సాన్నిధ్యం వలన దివ్య ప్రేమతో నిండిపోయింది. పవిత్రమైన బాబా సాన్నిధ్యం వలన దివ్య ప్రేమతో నిండిపోయింది అని ఇక్కడ ఒక రెండు చిన్న కవితలాగా రాశారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బాబా యొక్క అనుగ్రహంతో ఈరోజు మనం ఈ రాజీవన కార్యక్రమంలో చెప్పుకునే పరిస్థితి కలిగింది మనకి. సో అందరికీ జై బాబా, అందరికీ జై బాబా, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय.